మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ వెంటనే లాభాల వాటా చెల్లించాలని హెచ్ఎంఎస్ డిమాండ్. మందమర్రి హెచ్ఎంఎస్ కార్యాలయంలో మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ 2024-25 వార్షిక సంవత్సరం ముగిసి 3 నెలలైనా లాభాలు ఎంత వచ్చాయనే విషయాన్ని కూడా ఇంతవరకు ప్రకటించలేదు. జూన్లోనే లాభాల వాటా 35% వెంటనే ఇవ్వాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. కార్మిక పిల్లలు జూన్ నెలలో స్కూల్ కాలేజీ ఫీజులు కట్టాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి కార్మికుల సంక్షేమం దృష్ట్యా వెంటనే ఈ జూన్ నెలలోనే 35% లాభాల వాటా చెల్లించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. దాదాపు లక్ష్యాన్ని చేరుకున్న రమారమి 3,000 కోట్ల రూపాయల లాభాలు అంచనా ఉన్నా ఇంకా లాభాలను ప్రకటించకపోవడాన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అభివృద్ధిలో ముందుకు పోవాల్సిన సంస్థ వెనక్కిపోవడం జరిగింది. తెలంగాణ రాకముందు 1,16,000 మంది నుండి ఇవాళ 39,000కు దిగజారింది. తెలంగాణ రాకముందు 35 గనులుంటే ఇవాళ 39 గనులే మిగిలాయి. వీటన్నింటినీ ఎత్తివేసే ప్రమాదం ఉందని దీనిని హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. కొత్త గనులు, కొత్త పనుల కోసం అన్ని యూనియన్లు సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని హెచ్ఎంఎస్ పిలుపునిస్తోంది. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ మందమర్రి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతీ రాజిరెడ్డి, కేంద్ర నాయకులు ఎర్రా శ్రీనివాసరెడ్డి, చొప్పరి రామస్వామి, పులిపాక గట్టయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 25 వార్షిక సంవత్సరం మరి సింగరేణి దాదాపుగా 69 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద లక్ష్యమే కాబట్టి లాభాలు కూడా గణనీయంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు 3,000 కోట్లు వస్తున్నాయని అంచనా వేస్తున్నారు అందరూ. కాబట్టి వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి మరి 35% లాభాల వాటను కార్మికులకు ఈ జూన్ నెలలోనే ఇవ్వాలని చెప్పేసి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా జూన్ నెలలో సింగరేణి కార్మికులకు మరి ఆ స్కూళ్ళుగా అయితేనేమి, కాలేజీలు అయితేనేమి వాళ్ళ పిల్లల అవసరాల రీత్యా ఖచ్చితంగా వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి ఈ జూన్ నెలలోనే లాభాలను ప్రకటించాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గడిచిన 15 సంవత్సరాల నుంచి వెళ్ళి అంటే తెలంగాణ వచ్చినాక కాంచి వెళ్ళి మరి తెలంగాణ వస్తే సింగరేణికి ఏదో లాభం జరుగుతుంది, కొత్త గనులు వస్తాయి, కొత్త పనులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క గని కూడా రాలేదు, ఒక్క పని కూడా రాలేదు. ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం. మరి ప్రభుత్వాలు అప్పుడు 2014కు ముందు 1,00,000 మంది కార్మికులు ఉంటే ఇప్పుడు 40,000కు దిగజారిపోయినాం. అదేవిధంగా గనులు కూడా 35 గనులు ఉంటాయి, ఇలా 19 గనులు ఉన్నాయి. ఆ గనులు కూడా రాను అన్ని గనులను మూసివేసేటువంటి ప్రక్రియ నడుస్తుంది. దీన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. మరి సింగరేణిలో కొత్త గనులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత మరి గెలిచిన సంఘాలపైన ఉన్నది. వారు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోకుండా గట్టి ప్రయత్నాలు చేస్తూ మరి కొత్త గనులు, కొత్త పనుల కోసం గట్టి ప్రయత్నం చేయకపోతే మరి మేము ఆందోళనలు చేపట్టాల్సి ఉంటుంది. అన్ని సంఘాలను కలుపుకొని మరి నిరాహార దీక్షలు కానీ లేదా సమ్మెలకు కూడా సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది.